Can you please check that mic? Just tap it. చెప్పండి, అడగండి. వేదికను అలంకరించిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సుమన్ నలుకుర్తి. నేను 2025 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లా 2వ ర్యాంకు సాధించాను. మొదటిగా 2025 మెగా డిఎస్సి నిర్వహించిన కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క సమయంలో నేను గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సార్, మీరు ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు మీరు వాగ్దానం చేసి ఉన్నారు సార్. మరి ఆ యొక్క అచీవ్మెంట్ని సాధించడానికి మీరు ఏ రోడ్ మ్యాప్తో ముందుకు వెళ్తున్నారో మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను సార్. మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సార్ హిమ్సెల్ఫ్ ఇస్ కమింగ్ టు యూ. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. చాలా మంచి ప్రశ్న అడిగారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు బహుశా చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో నైట్ హాల్ట్ ముందులో చివరి గ్రామానికి వెళ్ళా. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మోహన్ అని ఒక తల్లి కూర్చుని బోండాలేస్తుంది. ఆ తల్లి పక్కన కూర్చుని అడిగా, తల్లి, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని. అయ్యా, గత 30 సంవత్సరాలుగా రూపాయి జమ చేర్చి మా పిల్లల్ని బాగా చదివించా, మద్యంకి భర్త పోగొట్టుకున్నా, వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు కల్పించండి నాకు చాలు అని చెప్పారు. అందుకే మేనిఫెస్టోలో సూపర్ 6లో తొలి హామీ నిరుద్యోగ యువతి యువకులకి 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. దానికి 3 ఉన్నాయి. మన దగ్గర ఒక విజనరీ నాయకుడు ఉన్నాడు, అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ట్రాక్ రికార్డ్ ఉంది, పెట్టుబడులు ఎట్ట తీసుకురావాలో ఆయనకు తెలుసు, క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఎట్ట చేయాలో తెలుసు. అది మనకున్న అతిపెద్ద ఆయుధం. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈరోజు ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంకి రాని విధంగా 10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి మనం ఒప్పందాలు చేసుకున్నాం. ఈ 5 సంవత్సరాలు గ్రౌండ్ చేసి కనీసం 10 లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మూడోది కొత్త రాష్ట్రం మంది. మన ఇంటాం స్టార్టప్ కంపెనీలని. ఆ స్టార్టప్ కంపెనీలు ఎందుకు సక్సెస్ అవుతాయి? వాళ్ళకు ఒక కసి ఉంటుంది, ఆకలి ఉంటుంది సక్సెస్ చేయాలని. అదే కసి ఆకలి మన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరికి ఆ కసి ఉంది. పెట్టుబడులు తీసుకొచ్చడానికి కసి ఉంది. అహర్నిశలు కష్టపడతాం. నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. సో ఈ 3 కారణాలతో ఆంధ్ర రాష్ట్రానికి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ గ్యాలరీ నుంచి ఎవరైనా ప్రశ్న అడగాలి అనుకుంటే దయచేసి నుంచోవలసిందిగా కోరుతున్నాము. మైక్ మేడం గారికి పాస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేడం, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ప్రశ్న ఎవరిని అడగబోతున్నారు? గుడ్ ఈవినింగ్ టు ఆల్. సార్, నేను సీఎం గారిని ఒక చిన్న ప్రశ్నను అడగాలనుకుంటున్నాను. అడగండి మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు రఘుపతి ప్రవీణ, మాది చిత్తూరు జిల్లా. ఐ ఫీల్ వెరీ గ్లాడ్ on behalf of all DSE aspirants. Thank you so much sir for giving this very great opportunity. You really made our dreams true sir. నాకు PGT లో 7th ర్యాంక్ వచ్చింది, జోన్ 4 స్టేట్ లో 11th ర్యాంక్ వచ్చింది సార్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. లోకేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ప్రశ్న ఏంటంటే, మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మీ మొదటి సంతకం మెగా టిఎస్సి ఫైల్ మీద ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? పెట్టారు, సారీ. ఓకే, మిమ్మల్ని అందరినీ చూస్తామంటే చాలా మీటింగ్లు పెట్టాను నా జీవితంలో. చాలా పనులు కూడా చేశాను. కానీ ఈరోజు మీ అందరి ఆనందం చూస్తూ ఉంటే మీ అందరికంటే నాకు ఎక్కువ ఆనందంగా ఉంది. మీ ముఖాల్లో ఆనందం చూడాలనుకున్నాను, అది ఈరోజు సాధ్యపడింది. ఇప్పుడే చిత్తూరు జిల్లా నా సొంత జిల్లా. కంగ్రాచులేషన్స్, మంచి పర్ఫార్మెన్స్ చేశారు. నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క టీచర్ని నియమించలేదు. నియమించకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరిగిపోయిందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. నేను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచి విద్య పైన శ్రద్ధ పెట్టాను. విద్య పైన శ్రద్ధ పెట్టి ఆ రోజు ఎక్కడికి పోయినా తల్లిదండ్రులకు చెప్పేవాడిని, మీ పిల్లల్ని బాగా చదివించండి, ఎంత ఆస్తి ఇస్తారో అది ముఖ్యం కాదు, కానీ ఏ విధంగా మీరు మంచి చదువు చెప్పిస్తే మీ పిల్లలు మీరిచ్చే ఆస్తి కంటే 1000 రెట్లు ఎక్కువ సంపాదించే నాలెడ్జ్ వస్తుందని చెప్పాను. నేను ఆ రోజు చాలామందికి చెప్పాను ఐటీ చదవమని. కొంతమంది నా మీద నమ్మకం పెట్టుకున్నారు. గ్రామాల నుంచి టౌన్లోకి వచ్చారు. టౌన్లోకి వచ్చి చదివించారు పిల్లల్ని. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, ఇది 100 సంవత్సరాల చరిత్ర కాదు, 25 సంవత్సరాల చరిత్ర. నేను ఆ రోజు చెప్పినప్పుడు చదువుకున్న వాళ్ళు ప్రపంచమంతా వెళ్ళి అందరికంటే ఎక్కువ ఆదాయం సంపాదించి మళ్ళీ తల్లిదండ్రులకు డబ్బులు పంపిస్తున్నారు. ఒక్క ఎడ్యుకేషన్, ఒకే ఒక పబ్లిక్ పాలసీ. ఇక్కడ ఉండే టీచర్లు ఇక్కడ కొత్తగా వచ్చారు మీరందరూ. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారో అన్ని ఉద్యోగాలు నేను ఒక్కడనే ఇచ్చానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏ విషయంలోనైనా అశ్రద్ధ చూపాం, కానీ టీచర్స్ విషయంలో నేను ఎప్పుడూ అశ్రద్ధ చూపేయలేదు. దానికి కారణం మన పిల్లల భవిష్యత్తు. ఈరోజు ఇక్కడ కొంతమంది మాట్లాడారు, వాళ్ళ ఏవిఎంలు చూసాం, వాళ్ళ హిస్టరీ కూడా మనం చూస్తే ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు 6 మంది చెప్పారు. కానీ ఈ 16,000 మంది చరిత్ర కూడా అదే నమూనాలో ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. అందుకే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే సూపర్ 6 చెప్పాను. నన్ను నమ్మారు. అందులో మొదటి సూపర్ 6 ఉద్యోగాలు, మెగా డిఎస్సి. అందరూ అన్నారు సాధ్యమా?